వాననీరు మనిషితో ఇలా చెప్పింది. నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజ్లో కలిస్తే మురుగునీరు, భూమిలో ఇంకితే త్రాగునీరుగా తిరిగి వస్తా. ఇదే నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు కలుస్తున్న వ్యక్తులను బట్టే నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది ఈ సమాజం. గుర్తుపెట్టుకో మిత్రమా. కష్టాలు నీ శత్రువులు కాదు, బలహీనతలని తెలియచేసే నిజమైన మిత్రులు మాత్రమే. ఒక్కసారి నీలో ఉన్న బానిస బయటపడితే నువ్వు చక్రవర్తులకు కూడా చక్రవర్తివి అవుతావు మిత్రమా. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వారిలాగే కనిపించు. ఎందుకంటే ఈర్ష్య అసూయలు ఎక్కువయ్యాయి ఈ సమాజంలో. ఎదిగేవాడిని చూసినా, బాగుపడేవారు బ్రతుకుతున్నా చూసి తట్టుకోలేకపోతుంది ఈ లోకం మిత్రమా. మధ్యతరగతిలో పుట్టి బాధ్యతలు మోయడం అంత సులువు కాదు. మనల్ని మనం ఎంత కోల్పోతామో అది మోసేవారికే తెలుస్తుంది మిత్రమా. మాటకు నేర్పు కావాలి, ఓటమికి ఓర్పు కావాలి, బాధకు ఓదార్పు కావాలి, మనసుకు శాంతి కావాలి, డబ్బుకు పొదుపు కావాలి, ఆశకు హద్దు కావాలి, ఆశయానికి లక్ష్యానికి పట్టుదల కావాలి. మనిషి అనగానే అన్నిటినీ ఓర్పుతో సమకూర్చుకోవాలి. నేర్పుతో జీవితాన్ని నెట్టుకు రావాలి మిత్రమా. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారి చనిపోతాము, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ఇది నిజం మిత్రమా. చెప్పే మాటల్లో నిజం ఉండాలి, చేసే పనులలో నిజాయితీ ఉండాలి. తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి, చెడును ఖండించే సత్తా ఉండాలి. అప్పుడే మనకంటూ ఓ గుర్తింపు ఉంటుంది మిత్రమా. కోల్పోయింది ఎప్పుడూ బాధగానే ఉంటుంది, ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడూ గొప్పగా ఉంటుంది మిత్రమా. కాలమే మనుషులను మారుస్తుంది అంటారు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నిజానికి మనుషులు, వారి నిజస్వరూపాలు, ఆలోచనలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. కొందరు ఎంత విచిత్రంగా ఉంటారంటే వారిది తప్పు అని తెలిసినప్పుడు కూడా క్షమాపణ కోరడానికి ఒప్పుకోరు. బదులుగా ఇతరులదే తప్పని నిరూపించడానికి చాలా ప్రయత్నిస్తారు మిత్రమా.